నక్షత్ర కేక్ కట్ చేయడానికి రెడీగా అక్కడ నిలబడి ఉంటుంది. అప్పుడే మినిస్టర్ శరత్చంద్ర అందరూ నిలబడి ఉంటారు. అప్పుడే భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటే, "ఏంటమ్మా భూమి ఎందుకలా టెన్షన్ పడుతున్నావని?" కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఆయన నాకు కేక్ తినిపిస్తారంట మామయ్య అని భూమి చెప్తుంది. "తినిపిస్తే తినిపించనివ్వు, మంచిదే కదా" అని కృష్ణప్రసాద్ అంటాడు. "మీరు భలేవారు మామయ్య, ఆయన నాకు కేక్ తినిపిస్తే నాన్న చూస్తూ ఊరుకుంటారా? పెద్ద గొడవైపోతుంది కదా" అని భూమి అంటుంది. "అవును కదా" అని కృష్ణప్రసాద్ అంటాడు. దాంతో భూమి గగన్ వైపు, నక్షత్ర వైపు మార్చి మార్చి చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నక్షత్ర ఏమో గగన్ వైపు చూస్తూ ఉంటే, గగన్ నక్షత్రకి దగ్గరగా కాకుండా కేక్ స్టాండ్‌కి చాలా దూరంగా నిలబడి ఉంటాడు. "అమ్మ నక్షత్ర, కేక్ కట్ చేయమ్మా" అని శరత్చంద్ర చెప్తాడు. అప్పుడే "ఒక్క నిమిషం ఆగమ్మా" అని మినిస్టర్ అంటూ, "గగన్ ఏంటయ్యా అంత దూరంగా నిలబడ్డావు? రావయ్యా రా, ఇక్కడికి రా" అని మినిస్టర్ పిలవడంతో గగన్ అలాగే అంటూ మినిస్టర్ పక్కనే వచ్చి నిలబడతాడు. అప్పుడు శరత్చంద్ర, "అమ్మ భూమి రా, నువ్వు కూడా వచ్చి ఇదిగో నక్షత్ర పక్కనే నిల్చో" అని శరత్చంద్ర చెప్తాడు. దాంతో భూమి భయపడుతూనే నక్షత్ర పక్కన వచ్చి నిలబడుతూ ఉంటుంది. నిలబడినందుకు నక్షత్ర కోపంతో రగిలిపోతూ కుళ్ళుకుంటూ ఉంటుంది. అయితే గగన్ వైపు చూస్తూ నక్షత్ర చాలా చాలా మురిసిపోతూ ఉంటుంది. "కేక్ కట్ చేయమ్మా, కట్ చేయి" అని అపూర్వ శరత్చంద్ర చెప్తూ ఉంటే, నక్షత్ర కేక్ కట్ చేసి కేక్ ముక్క చేతిలో పట్టుకొని గగన్ వైపు చూస్తూ ఉంటే, ఇక గగన్ కేక్ ముక్కని భూమికి ఎలా తినిపించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు.